హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీ బంధం కొనసాగుతుందా లేదా, అంటే మీ పర్సన్తో మీ బంధం కొనసాగుతుందా లేదా చూద్దాం. రీడింగ్ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళతోటి మా వ్యూవర్ యొక్క బంధం కొనసాగుతుందా లేదా, చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్తో వాళ్ళ బంధం కొనసాగుతుందా లేదా. ఓకే, మ్యాక్సిమం ఈ పర్సన్ ఇప్పుడు ఈ మూన్ ఎనర్జీలోనే ఉంటారు కదా. ఆ పర్సన్కి అంతా భ్రమలు. ఇది రాకుండా నేను రీడింగే రాదని చాలాసార్లు చెప్పాను. ఆ పర్సన్ మంచి పర్సనే, కాకపోతే ఓపెన్ అవి మాట్లాడాలంటే ఆ పర్సన్కి భయం. నేను మాట్లాడితే ఏమవుతుంది, ఈ రిలేషన్షిప్ ఏమవుతుంది, అసలు నా పొజిషన్ ఏమైనా చేంజ్ అయిపోతుందా, మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీరేం అవ్వరు, కానీ ఆ పర్సన్కి ఏం మాట్లాడాలన్నా భయం. నెగిటివ్ థింకింగ్ ఎక్కువ, ఏదో అయిపోద్ది, చెడే ఎక్కువ అవుతుందేమో అన్న థింకింగ్ ఎక్కువ. ఒక డార్క్ ఎనర్జీలో ఉంటారు ఈ పర్సన్. ఆ పర్సన్కి స్టెప్ తీసుకోవాలన్నా భయమే. ఎస్, 2 ఆఫ్ హ్యాండ్స్. మీ కనెక్షన్ని ఏమి వదిలేయాలని ఆ పర్సన్కి ఏం లేదు. నిజం చెప్పాలంటే తన లైఫ్లో ఉన్న స్టేబుల్ కనెక్షన్ కన్నా మీదే ఇంకా స్టేబుల్గా లేదు. మీ కనెక్షన్ కేసే చూస్తున్నారు, స్టేబుల్ చెయ్యాలి, మంచిగా ఈ కనెక్షన్ని ఒక మంచిగా స్టేబుల్ చేయాలి, దీని గురించే థింక్ చేస్తున్నారు, ప్లాన్ కూడా చేస్తున్నారు. ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా ఈ కనెక్షన్ని నేను సక్సెస్ చేయాలి, స్టేబుల్ చేసుకోవాలి అని చూస్తున్నారు. పెంటికల్స్ ఎనర్జీ. ఈ పర్సన్కి భయము ఉంది, మీరంటే ప్యాషను ఉంది. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్కి మీ కనెక్షన్ని స్టేబుల్ చేయాలని ఉంది, కాకపోతే అన్ని ఆలోచనల వరకే ఉన్నాయి. ఈ పర్సన్ పెంటికల్ ఎనర్జీలో ఉన్నారు, అంటే పెంటికల్ ఎనర్జీ వచ్చింది. ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి, మీతో మాట్లాడడానికి, స్టేబుల్ చేయడానికి ఈ పర్సన్కి అయితే చాలా టైం పడుతుంది. మీ కనెక్షన్ని స్టేబుల్ చేయడానికి ఈ పర్సన్కి టూ మచ్ టైం పడుతుంది. కానీ వన్స్ స్టేబుల్ చేయాలి, ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి స్టార్ట్ అయితే ఈ పర్సన్ మధ్యలో వదిలేసేది కాదు, మంచిగా స్టాండ్ తీసుకుంటారు. ఈ పర్సన్ని నమ్మొచ్చు, కాకపోతే ఆ యాక్షన్ తీసుకోవడానికే టైం టేకింగ్ బాగా. ఆ పర్సన్ హోప్ ఉంది, ఈ కనెక్షన్ని ముందు తీసుకెళ్తాను, సక్సెస్ సాధిస్తాను. ఆ పర్సన్కి ఉన్న తన బాధలు భయాల నుంచి హీల్ అయ్యి నేను ఎప్పటికైనా ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేస్తాను అన్న హోప్ అయితే ఆ పర్సన్కి ఉంది. కానీ మీరు గుర్తొచ్చినప్పుడల్లా ఈ పర్సన్ బాధపడడం, ఏడవడం, నిద్రపోకుండా. ఈ పర్సన్ కూడా ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు. ఎంత హోప్ ఉన్నా మీ గురించి ఆ పర్సన్ బాధపడుతూనే ఉన్నారు, థింక్ చేస్తున్నారు. మీ మధ్యలో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఏమైనా జరిగి ఉంటే దాని గురించి మిమ్మల్ని ఎక్కడ మిస్ అయిపోతానన్న భయం కూడా ఉంది ఈ పర్సన్కి. వెరీ సాడ్ ఎనర్జీలో ఉన్నారు.
పర్సన్కి మీ కనెక్షన్ స్టేబుల్ చేసుకోవాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఉంది. మీలో కొంతమందిది ట్విన్ ఫ్లేమ్ జర్నీ కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా వీడియోస్ చూసే వాళ్ళలో ట్విన్ ఫ్లేమ్ జర్నీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే ఇంత పెయిన్. మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్. మంచిగా స్టేబుల్ చేసుకోవాలి, సెలబ్రేషన్స్ మీతోనే చేసుకోవాలి, సక్సెస్ మీ కనెక్షన్ని సక్సెస్ చేస్తానన్న హోప్ తోటి, సక్సెస్ అయితే సెలబ్రేషన్స్ కూడా మీతోనే చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ప్యాషనెట్గా ఉన్నారు మీ పైన, కానీ మీరేమో వెరీ స్ట్రిక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు. వస్తే ఏమంటారో ఈ పర్సన్కి అదే భయం. మీరు ఇలా ఉన్నారు కాబట్టే ఆ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలన్నా ఆ పర్సన్ భయపడుతున్నారు. మిమ్మల్ని ఎక్కడ మిస్ చేసుకుంటానని భయపడుతున్నారు ఆ పర్సన్. మీరేమో వెరీ స్ట్రాంగ్ లేడీ, స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు ఎవరు చెప్పినా వినరు, మీ మాట మీరు తప్ప మీరు ఎవరి మాట వినరు. అదే ఆ పర్సన్ భయం. నేను వెళ్ళి ఏదన్నా చెప్పినా ఆ పర్సన్ అసలు యాక్సెప్ట్ చేస్తారా, నా మాట నేను చెప్తే వినటానికి కూడా ఇష్టపడుతుందా లేదా. ఆ పర్సన్ అసలు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. కొంచెం ఈగో, కోపం కూడా ఎక్కువే మీకు. దాని గురించి ఈ పర్సన్ భయపడుతున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఆ పర్సన్ న్యూ బిగినింగ్స్ చేయాలి. తను ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. కొంతమందికి ఆల్రెడీ మీ లైఫ్లో టవర్ మూమెంట్ ఉంది, అందుకే ఈ పర్సన్ ఇంత బాధపడింది. సో మీ కనెక్షన్లో చేంజెస్ వస్తాయి. ఆల్రెడీ టవర్ మూమెంట్ ఉన్న వాళ్ళకి ఆ టవర్ నుంచి మీరు సపరేట్ అయ్యి లెసన్స్ నేర్చుకున్నారు. మళ్ళీ మీకు ఉంది, మళ్ళీ మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టవర్ వల్లే మీలో చేంజెస్ వచ్చాయి. మీతో టవర్ మూమెంట్ వల్లే ఆ పర్సన్ మీరు లేని తన లైఫ్ ఒక బర్డన్గా ఫీల్ అవుతున్నారు. అందుకే మిమ్మల్ని గుర్తు తెచ్చుకొని మరి ఆ పర్సన్ బాగా ఏడుస్తున్నారు. కానీ హోప్ ఉంది, ఈ కనెక్షన్ని స్టేబుల్ చేస్తాను, కమిట్మెంట్ ఇస్తాను, మ్యారేజ్ చేసుకుంటానన్న హోప్ ఆ పర్సన్కి ఉంది. తెస్తారు, బ్యాలెన్స్ తీసుకొస్తారు మీ కనెక్షన్లో. పాత ప్యాటర్న్స్ కాకుండా ఈ పర్సన్ చేంజ్ అయ్యి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అని ఇవ్వాలి. మీరు ఇవ్వాలి, ఆ పర్సన్ కూడా ఇవ్వాలి. మీకు మా మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇక్కడ నుంచి ఆ పర్సన్కి నేను వాల్యూ ఇస్తాను. సో ఈ పర్సన్తో మీ కనెక్షన్ అయితే ఏమీ ఎండ్ అయిపోలేదు. ఆ పర్సన్ కూడా ఎండ్ చేసుకోవాలని అసలు అనుకోవట్లేదు. ఇంకా టవర్ మూమెంట్ వచ్చిన దానికి ఆ పర్సన్ మీరు లేని లైఫ్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, మీకోసం బాధపడుతున్నారు. సో ఈ పర్సన్ని మీరు నమ్మొచ్చు. మీ కనెక్షన్ అయితే ఏం ఎండ్ అయిపోలేదు. ఈ పర్సన్ రావాలి, స్టేబుల్ చేసుకోవాలి, మీకు ఒక ఫైనాన్షియల్ ఆఫర్ ఇవ్వాలి, న్యూ బిగినింగ్స్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. సో మీ బంధం అయితే కొనసాగుతుంది. బాగుందండి. Thanks for watching. Bye.